బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ ఓడిఐ. మొదటిగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మెయిన్గా బంగ్లాదేశ్ బ్యాటర్స్ వచ్చేసి ఎవరు సరిగ్గా ఆడలేదు. మెయిన్గా వచ్చేసి సౌమ్య సర్కార్ 45 పరుగులు చేశాడు. అలానే మెహదీ హసన్ వచ్చేసి 32 పరుగులు చేశాడు. 47 ఓవర్లకి 163 పరుగులు చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయారు. లాస్ట్ 4 ఓవర్లోన రిషాద్ హుసేన్ వచ్చేసి ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీమ్ స్కోర్ వచ్చేసి 213కి 7 వికెట్లు. రిషాద్ హుసేన్ వచ్చేసి 39 పరుగులు చేశాడు 14 బంతులకి. ఈ మ్యాచ్లో ఏంటంటే ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా 50 ఓవర్స్ స్పిన్ బౌల్ చేయలేదు. అదే ఫుల్ మెంబర్ స్క్వాడ్ వచ్చేసి వన్డేలోన 50 ఓవర్స్ స్పిన్ బౌల్ చేయలేదు. వెస్టిండీస్ ఈ మ్యాచ్తో ఆ రికార్డ్ని సృష్టించారు. 50 ఓవర్లు అనేవి స్పిన్నే వేశారు ఫాస్ట్ బౌలర్కి లేకుండా. అలానే నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన వెస్టిండీస్ వచ్చేసి ఏ ప్లేయర్ కూడా నిలకడగా ఆడలేదు. వాళ్ళ కెప్టెన్ సై హోప్ వచ్చేసి 53 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అవతల పక్క వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ నిలకడగా రాణించకుండా వికెట్లు కోల్పెట్టు లాస్ట్ బాల్కి 3 రన్లు కావాలంటే 2D చేసి మ్యాచ్ అనేది సూపర్ ఓవర్కి తీసుకుని వెళ్ళారు. అలానే సూపర్ ఓవర్లు వచ్చేసి బంగ్లాదేశ్ తుక్కు రెహమాన్ బౌలింగ్ చేశాడు. ఈ పక్క సై హోప్ అనే రూథర్ఫోర్డ్ దిగారు బ్యాటింగ్కి. ఫస్ట్ బాల్ సింగిల్ చేయగా నెక్స్ట్ బాల్ రూథర్ఫోర్డ్ అవుట్ అయ్యాడు ముస్తఫిజ్ బౌలింగ్కి. దీంతో 6 బాల్కి 10 రన్లు కొట్టారు. మ్యాచ్ లాస్ట్ బాల్ వచ్చేసి సూపర్ ఓవర్లో ముస్తఫిజ్ రెహమాన్ బౌలింగ్కి సై హోప్ వచ్చేసి 4 కొట్టగా మ్యాచ్ అనేది 11 రన్లకి ముగిసింది. నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సౌమ్య సర్కార్ అలానే సైమ్ ముస్లాం. అలానే ఈ పక్క బౌలింగ్ వచ్చేసి వెస్టిండీస్ తుక్కు అలేక్ హుస్సేన్ వేశాడు. మ్యాచ్లో వచ్చేసి ఫస్ట్ బాల్ సూపర్ ఓవర్లోన వైడ్గా వేసాడు. అలానే నెక్స్ట్ బాల్ వచ్చేసి నో బాల్ వేసి 2 రన్స్ తిరిగారన్నమాట. దీంతో బంగ్లాదేశ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ మంచి బౌలింగ్ చేశాడు. మళ్ళీ 4వ బాల్ వచ్చేసి వైడ్గా వేసాడు. దీంతో సౌమ్య సర్కార్ నెక్స్ట్ బాల్ అవుట్ అవగా మ్యాచ్ అనేది 2 బాల్కి 5 కావాలి అయింది. నెక్స్ట్ బాల్ సింగిల్ చేసి 2D చేసి 1 బాల్కి 3 పరుగులు కావాలంటే సింగిల్ రన్ ఇచ్చేసి ఈ మ్యాచ్ వెస్టిండీస్ సూపర్ ఓవర్లో 1 రన్తో గెలిచారు.